హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరికీ అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అందరూ పూజ ఎలా చేశారు? నేను కూడా ఈరోజు పూజ అయితే చేస్తున్నానండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. అంతా ఎలా పూజ చేస్తున్నాను ఏంటి అనేది అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. మీ అందరూ పూజ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పాలి. వరలక్ష్మి పూజ అనగానే ప్రతి ఒక్క లేడీస్కి చాలా పండుగ వాతావరణం నెలకొంటుంది. నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ఈ వీక్ నార్మల్ పూజ చేశాను, నెక్స్ట్ వీక్ చేస్తానండి నేను వరలక్ష్మి వ్రతము. ఈ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేయలేదు, ఓన్లీ పూజ చేసి నైవేద్యం చేసి దేవుడికి టెంకాయ కొట్టుకున్నాను. తాంబూలాలు అవన్నీ నెక్స్ట్ వీక్ ఇద్దామనేసి అని అనుకుంటున్నాను. ఈ వీక్ నాకు కొద్దిగా పని ఉంది, అందుకని నేను ఈ వారం వరలక్ష్మి వ్రతం చేయలేదు. నెక్స్ట్ వీక్ అయితే మీకు అంతా నేను ఎలా చేశాను వరలక్ష్మి వ్రతం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేసేయండి. ఇప్పుడైతే నేను పూజ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా నేను పూజ ఇంకా రెడీ చేస్తున్నానండి. దీపారాధన ఒక్కటే చేశాను పూలు పెట్టి. మా ఇంట్లో ఇంకా నైవేద్యం తయారవుతుంది, ఇంకా తాంబూలం అవన్నీ కూడా పెట్టాలి. మీకు ముందుగా ఒకసారి చూపిస్తున్నాను. ముందు వీడియోలో చెప్పాను కదండి, దీపారాధన ఇలా చేశాను గడప దగ్గర అనేసి. గడపకు కూడా చూడండి పూలతో అలంకారం చేసి దీపారాధన అయితే చేశాను. మీ అందరూ కూడా దేవుడి దగ్గర ఇలాగే గడపకు పూజ చేసి దీపారాధన చేస్తారా? ఇక్కడైతే స్వీట్ పొంగల్ తయారవుతుందండి. మేము పొట్టు పెసరబ్యాలు వేసాము, అందుకని ఈ కలర్లో ఉంది. హెల్తీ కదండి, అందుకే నేను పొట్టు పెసరబ్యాలు వాడతాను. ఈ కుక్కర్లో వచ్చి అలసందలు ఉడుకుతున్నాయండి, దేవుడికి నైవేద్యం పెడదామనేసి. మళ్ళీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ బయట గడప, ఇక్కడ చూడండి తామర పువ్వు వేసాము, పసుపు కుంకుమ పెట్టాము. గడప కూడా అలాగే సేమ్ పసుపు కుంకుమ పెట్టి అలంకరించాము. ఇక్కడ దీపాలు పెట్టచ్చండి. దీపాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అస్సలు గాలికైతే ఉండడం లేదు. నేను దీపం వెలిగించాను, అది కొండెక్కాను, అందుకనేసి నేను దీపాలు పెట్టలేదండి. లేదా నేను ప్రతిరోజు ఇక్కడ గడపకైతే దీపాలు పెట్టేదాన్ని. ఇప్పుడు గాలికాలం కదా, గాలికాలం అయిపోయేంత వరకు మనం ఏం చేయలేం. అంతవరకు దేవుని గడప దగ్గర పెడతామని ఫిక్స్ అయ్యాను. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో నా కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా? ఇదేనండి నాది పూజ, కానీ నేను ఇంకా పూజ అయితే చేయాలి. చేసిన తర్వాత వీడియో పెడతాను, చూసేసేయండి.